ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 11వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మరి యావత్ ప్రపంచము, ముఖ్యంగా ఆర్సిఎం వారు క్రీస్తు బాప్తీస పండుగను కొనియాడుతూ ఉన్నారు. మరి ఈరోజు సువార్త పాఠము మనము చూసినట్టయితే మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చూసినట్లయితే, ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో, ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుట చూచెను. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియులారా, ఈ యేసు ప్రభువారు బాప్తీసము పొందినటువంటి విషయాలను గత వీడియోలలో నేను యోహాను గారి గురించి మాట్లాడటం జరిగింది. ప్రియులారా, మరి యేసు ప్రభువారు ఏ విధంగా బాప్తీసం పొందాడనేది అనేక సార్లు మనము విని ఉన్నాము కూడా. మరి అయితే ఈరోజు ఈ బాప్తీసపు పండుగలో యేసు ప్రభువారు బాప్తీసం పొందినప్పుడు ఆకాశము తెరవబడి ఆత్మ పావురం వలె దిగవచ్చుట చూచెను. అలాగే ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ బాప్తీసపు కార్యక్రమంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక్కరీతిగా ఒకేసారిగా మనకి కనబడటం జరుగుతుంది. ప్రియులారా, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పిన శబ్దము, అలాగే ఆత్మ పావుర రూపంలో దిగివచ్చుట పరిశుద్ధాత్మ, కుమారుడు, ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా పిలువబడినటువంటి ముగ్గురు కూడా ఒకేసారి ప్రత్యక్షమైనటువంటి సంఘటన ఇది. ప్రియులారా, తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మదేవుడు దిగి వచ్చాడు, కుమారుడైన యేసు ప్రభువారు బాప్తీసం పొందాడు. ముగ్గురు కనపడుతున్నారు. మరి ఆత్మ చాలామందికి చాలాసార్లు వచ్చింది. కానీ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాట ఆత్మను పొందిన వారందరిలోనూ ఉందా లేదా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఇంకో సందర్భంలో కూడా ఈ మాటను తండ్రి దేవుడు పలికినట్లుగా యేసయ్య దివ్య రూపధారణ ఏలియా మోషేలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు. చూద్దాం ఒకసారి మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను.
అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి దేవుడు చెబుతున్నాడు. దివ్య రూపధారణ జరిగినప్పుడు కూడా ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని శిష్యులతో చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, యేసు ప్రభు వలె బాప్తిసము పొందినటువంటి మన అందరము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. ప్రియులరా, గలతీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, 3వ అధ్యాయము, గలతీలకు 3వ అధ్యాయము 26 నుండి 27 వచనాలు చూసినట్లయితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చినవాడి మనము దేవుని కుమారులుగా ఉంటున్నాము. అలాగే క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనము క్రీస్తును ధరించుకుంటూ ఉన్నాము. అయితే మనము దేవుణ్ణి విశ్వసించి క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు, క్రీస్తు వలె మనం ఉన్నప్పుడు, దేవుని కుమారులము మనం అన్నప్పుడు, దేవుడు మనలను బట్టి ఆనందిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? కుమారులు చాలామంది ఉండవచ్చు. తండ్రిని ఆనందింపచేసేటటువంటి వారు కొంతమంది మాత్రమే. అటువంటి వారిలో ప్రప్రథముడు. అందుకనే నా ప్రియ కుమారుడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి మన అందరము కూడా, బాప్తిసం పొందినటువంటి మన అందరము కూడా దేవుని కుమారులమని చెబుతున్నటువంటి దేవుడు మనలను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? దేవుడు ఆనందించే వారిగా మనం ఉంటున్నామా, దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉంటున్నామా? యేసు ప్రభువారైతే తన తండ్రి దేవుని ఆనందింపచేస్తున్నాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. మనమేమి నెరవేరుస్తున్నాము? అందుకనే ఆయన దేవుని ప్రియ కుమారుడయ్యాడు. మనమేమవుతున్నాము? మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందితే మనమును దేవుని కుమారులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏ రీతిగా ఉంటున్నాము? ఆత్మను అనేక మంది పొందారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి బాప్తిసం పొందినటువంటి మనము, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినటువంటి మనము దేవుని కుమారులుగాను క్రీస్తును ధరించుకున్న వారిగాను అవుతున్నామని దేవుడు చెబుతున్నాడు పౌలు గారి ద్వారా. అయితే మన జీవితాలు ఆత్మను పొందుకున్నటువంటి మనము, బాప్తిసము పొందినటువంటి మనము, దేవుని కుమారులు మనబడుతున్న మనము ఆత్మక్రియలను, పరిశుద్ధాత్మ క్రియలను చేస్తున్నామా, శరీర కార్యాలు జరిగిస్తున్నామా అనేది మనము ఆలోచించాలి. ప్రియులారా, యేసు ప్రభువారు అయితే దేవుని ప్రియ కుమారుడుగా ఉండి దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు. మరి మనమే రీతిగా ఉంటున్నాము అనేది మనం ఒకసారి చూసినట్లయితే, సంఖ్యాకాండము కొంతమంది మీద యేసు ప్రభువారి మీద దిగి వచ్చినట్లుగానే ఆత్మ దిగి వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రియులారా, వాటిని వారు వినియోగించుకొని వారు దేవుణ్ణి ఆనందింపచేశారా, దుఃఖపెట్టారా అనేది మనము కొంతమందిని చూద్దాం. సంఖ్యాకాండము
11వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీది వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. మోషేతో పాటు 70 మంది పెద్దల మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. కానీ ఆ దేవుని ఆత్మ పొందినటువంటి వారు ఆ దేవుని ఆత్మను వారిలో ఉంచుకునేటటువంటి స్థితిలో వారు లేక దాన్ని మరలా పోగొట్టుకున్నారు. ఇంకను బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంకెళ్ళు అతని చేతుల నుండి విడిపోయాను. ఇక్కడ యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చిందన సంసోను కూడా మరి యేసు ప్రభు వారి వలె ముందుగా దేవదూత చేత వారి యొక్క తల్లిదండ్రులకు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి బిడ్డ మీకు కలుగుతాడు, ఇజ్రాయేలును రక్షించేటటువంటి వాడు మీ గర్భాన ఉదయిస్తాడని మనోహ అతని భార్యకు దేవదూత సెలవిస్తుంది. ఆ రీతిగానే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి సంసోను జన్మించాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. కానీ తన శరీర క్రియల వాంఛల చేత అతను తన యొక్క శరీర కోరికల నిమిత్తము దేవుని యొక్క ఆత్మను నిలుపుకోకుండా పోగొట్టుకున్నాడు. ప్రియులారా, సంసోను కథ విన్నటువంటి వారందరూ కూడా చాలాసార్లు మనం విని ఉన్నాం. ఏ దేవుని ఆత్మ చేత అతని మీదకి దిగి వచ్చిందో, యేసు ప్రభు వారి మీదకి దిగి వచ్చింది, 70 మంది పెద్దల మీదకి దిగి వచ్చింది, సంసోను మీదకి దిగి వచ్చింది, మోషే మీదకు దేవుని యొక్క ఆత్మ వచ్చింది. కానీ వారు మోషే కూడా దేవుని యొక్క ఆత్మను ఒకానొక సంఘటనలో మరి అతను దేవుని యొక్క ఆత్మను శంకిస్తాడు. దేవుడు చెప్పినటువంటి మాటను చెప్పినట్లు కాకుండా చెప్పనిది చేస్తాడు. బండతో మాట్లాడమంటే బండను కొడతాడు. ప్రియులారా, అంటే తన యొక్క శరీరము కోపాన్ని ప్రదర్శించింది. ఆ ఎంతో వినయవంతుడైనటువంటి మోషే ఇజ్రాయేలును విసిగించడం మూలంగా దేవుని యొక్క ఆత్మకు విరోధముగా తన శరీర కార్యాన్ని, కోపాన్ని ప్రదర్శించాడు. దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. అందుమూలంగా దేవుని యొక్క ఆత్మ పొందుకున్నటువంటి మోషేను గూర్చి దేవుడు ఆనందించలేక, సంతోషపడలేక బాధపడుతున్నాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని. అలాగే సంసోను ఇజ్రాయేలును రక్షించడానికి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి తను ఒక వేశ్య చేతిలో మరి వేశ్య చెప్పినట్లుగా విని, ఆత్మ చెప్పినట్లుగా నడవకుండా తన శరీర వాంఛ, తన శరీరము చెప్పినటువంటి కోరికలను తీర్చుకోవటానికి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకుంటాడు. అందును బట్టి సంసోనును బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడు, మోషేను బట్టి దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. అందుకని నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇంకా కొంతమందిని చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, సౌలు రాజు మీదకి కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ప్రియులారా, 10:9 అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతని కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినములోని ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా
దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. సౌలు రాజు మీద కూడా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. అతను కూడా ప్రవచనాలు చెప్తున్నాడు. ఇంకా సౌలు మీదకి 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిష్తీయులు మరి ఇజ్రాయేలుల మీదకి వచ్చినప్పుడు సౌలు ఆ వర్తమానం వినగానే 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి అడ్లను తీసుకొని తునకలుగా చేసి దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడేవాడు వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేతునని వర్తమానము చేసెను. ప్రియులరా, ఇక్కడ కూడా దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. సౌలు ప్రకటించాడు. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అతనిలో బలం వచ్చింది. అలాగే మరి ఇదే సౌలు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి సౌలు రాజు మరి ఆ ఆత్మను ఏ విధంగా పోగొట్టుకుంటాడంటే, దేవుడు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్యపెట్టి అమాలేకీయులను సంహరించమని దేవుడు చెప్తే, పూర్తిగా నాశనము చేయమని చెప్తే, అందులోని మంచి ఎడ్లను మంచి మంచి వస్తువులను తీసుకువస్తాడు. ప్రియులారా, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మనం చూసినట్లయితే మరి అక్కడ మనకు తెలవబడుతుంది, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దుర్మాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరసింపగా అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే సౌలు ధన వ్యామోహము చేత అమాలేకులను నాశనము చేయమని ప్రతీది కూడా ఆ వస్తువులు కానీ, బంగారం కానీ, ఎడ్లను కానీ, పిల్లలను కానీ, తల్లులు కానీ అందరిని కూడా శపితమైన వారిని చంపేయమని దేవుడు చెప్తాడు, నాశనము చేయమని దేవుడు చెప్తాడు. కానీ అందులో మంచి మంచి మరి ఎడ్లను అలాగే కొంత డబ్బును తీసుకువస్తాడు. అవి దేవుని కొరకు అని చెప్తాడు. అవన్నీ మీకు రిఫరెన్స్ తీయాలంటే సమయం చాలదు కనుక క్లుప్తంగా చెప్తున్నాను ప్రియులారా. అలా ధన వ్యామోహము చేత సౌలు పొందుకున్నటువంటి దేవుని యొక్క ఆత్మ విడిచిపోక దురాత్మ ఒకటి వచ్చి సౌలును ఆవరించింది. తరువాత 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దావీదు మీదికి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చింది. ఆ అభిషేకం వచ్చిన తర్వాత దావీదు రాజుగా అయ్యాడు. రాజుగా అయిన తర్వాత తన శరీర వాంఛ చేత పాపము చేశాడు. ప్రియులారా, అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి దావీదు దేవుని దుఃఖపరిచేవాడిగా తయారయ్యాడు పాపము చేయటం మూలంగా. పాపం అందరూ కూడా బెత్షెబతో వ్యభిచారం చేస్తాడు ప్రియులారా, ఉరియాను చంపేస్తాడు ప్రియులారా, తన శరీర కోరిక నిమిత్తం. అందుకనే ఇక ఈ సౌలు రాజు కానీ, దావీదు కానీ, మోషే కానీ, 70 మంది పెద్దలు కానీ, సంసోను కానీ, ఇలా ఆత్మను పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు. దేవుడు ఆత్మను పొందుకున్న తర్వాత, వారు గొప్పవారైన తర్వాత, వారు ఆశీర్వదింపబడిన తర్వాత వారి శారీరక కోరికలను తీర్చుకోవటం కోసం దేవుని యొక్క ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు, దుఃఖపరుస్తూ ఉన్నారు. అందుకనే వీరందరూ
దేవుని యొక్క ఆత్మను పొందుకున్న ఆనందించని దేవుడు యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడు గనుక ఆయన్ను బట్టి ఆనందిస్తున్నాను అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను గారి దగ్గర, అలాగే శిష్యుల దగ్గర కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు? యేసు ప్రభువారు శరీర క్రియలను విసర్జించాడు. ఆత్మను పొందుకున్నటువంటి తను శరీర బంధాలను వదులుకున్నాడు. అప్పటి వరకు మరియమ్మ గారు వారు చుట్టబంధాలతో ఉన్నటువంటి యేసు ప్రభువారు అప్పటి నుంచి బాప్తిసం పొందిన తర్వాత దేవుని బిడ్డగా మానవ సంబంధాలను తెంచుకున్నాడు. అందుకనే నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని సంబోధిస్తాడు. నా సహోదరులు ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారి, దాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు, అది వేరే సబ్జెక్టు. కానీ ఇహలోక బంధాలను ఆయన వదిలివేశాడు. అలాగే శరీర కోరికలను 30 సంవత్సరాల యవ్వన కోరికలను అన్నింటినీ కూడా ఆయన అధిగమించాడు. అలాగే ఆత్మచేత, దురాత్మచేత, సాతాను చేత శోధింపబడటానికి అరణ్యములోనికి వెళ్ళినప్పుడు శరీరం ఏమంటుంది? ఆకలికి ఉంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని అంటుంది. కానీ ఆ శరీర ఆకలిని చంపి దేవుని మాట వలన జీవిస్తాడు మనుష్యుడు, కేవలం రొట్టె వలన కాదు అని సాతానుకు జీవిస్తాడు ప్రియులారా. అలాగే ధనాశ చూపుతుంది, అధికారం అనేటువంటి ఆశ చూపుతుంది. దేనికి దేవుడు లొంగలేదు ప్రియులారా. శరీర క్రియలన్నింటినీ కూడా విసర్జించుకున్నాడు. కోపము, పగ, ద్వేషము, అసూయ ఆయనన్నిటిని కూడా త్యజించుకున్నాడు కనుక దేవుడు ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన యందు దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలును గురించి కూడా దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనము, వారు నా జనులనియు అబద్ధము లాడనేరని పిల్లలనియో అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వపు దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుప్పింపచేయగా ఆయన వారికి విరోధి అయిను, తానే వారితో యుద్ధము చేసెను. ఇజ్రాయేలుకు ఆయన మేఘస్తంభములో ఉండి వారిని రక్షణ కల్పిస్తూ అనేక విధాలుగా ఆదుకున్నాడు. కానీ అదే ఆత్మను వారు దుఃఖపెడుతున్నారు, పరిశుద్ధాత్మను వారు దుఃఖపెడుతున్నారు. అందుకని హెబ్రీలకు 6:4 వచనం నుంచి ఒక్కసారి, హెబ్రీలకు 6:4, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహుహాటముగా ఆయనను అవమానపరుచున్న కనుక వారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యమని చెప్తున్నాడు. మన బాప్తిసం పొందుతున్నాము, దేవుని యొక్క ఆత్మను పొందుతున్నాము. ఆత్మక్రియలను జరిగించకుండా శరీర క్రియలను మాత్రమే మనం జరిగిస్తున్నాము, శరీర వాంఛలను మాత్రమే మనము జరిగిస్తున్నాము. ఆత్మను పొందుకున్నటువంటి మనము ఆత్మను మనలో నిలుపుకోవటం లేదు. దేవుడు మరి ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారి ద్వారా అన్ని జనులందరూ, సమస్త ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఆత్మను మనము నిలుపుకోవటం లేదు. ఆత్మ కార్యాలు కాకుండా శరీర కార్యాలు మనము నెరవేరుస్తున్నాము. అందును గూర్చే
మనము దేవునికి ప్రియ కుమారులుగా కాకుండా, అసలు కుమారులుగానే కాకుండా సాతాను సంబంధులుగా తయారవుతున్నాం ప్రియులారా. బాప్తిసం పొందినటువంటి మనము, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని కుమారులము, క్రీస్తును ధరించుకున్న వారము అయ్యుండి, మరి ఆయన యొక్క క్రియలను జరిగించకుండా శరీర క్రియలను జరిగించి మనము దేవుణ్ణి దుఃఖపరుస్తున్న ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయము 30వ వచనము, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని చెప్పబడుతుంది ప్రియులారా. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదని చెప్తుంది. అందుకనే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు అంటే ఎవరిని సమాధానపరచటం. గతంలో కూడా క్రిస్మస్ సందేశంలో నేను చెప్పాను, ఎవరిని సమాధానపరచడం అంటే వేరే వ్యక్తులు లేదంటే వేరే ఊళ్ళ మధ్య సమాధానం కలుగు చేస్తాం, వ్యక్తుల మధ్య సమాధానం కలుగు చేస్తామనే కాదు. నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, అలాగే నీ శరీర క్రియలకు ఈ రెండిట్లకి నీవు సమాధానాన్ని కలుగజేస్తున్నావా? శరీర క్రియల వైపు నీవు మొగ్గు చూపి దేవుని ఆత్మను తృణీకరిస్తున్నావా? ఆ మనసుని దేవుని యొక్క ఆత్మ, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, ఈ రెండింటిని సమాధానపరుస్తున్నావా? ఈ రెండింటికి విరోధం ఎప్పుడు కూడా. సమాధానం అంటే నీ ఆత్మకు, నీ శరీరానికి, శరీరానుసారమైన మనసుకు, ఆత్మానుసారమైన మనసుకు, ఈ రెండింటికి సమాధానపరిచినట్లయితే, ఈ రెండింటిని సమాధానపరిచి శరీరానుసారమైన మనసును సమాధానపరిచి ఆత్మక్రియలు నీవు జరిగించినట్లయితే దేవుని కుమారులుగా ఉంటాం ప్రియులారా. అందుకనే రోమీయులకు 8:9 వచనము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపివాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించడం మనకు శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావలసిన వారైందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని నామమునకు స్తోత్రం ప్రియులారా. దేవుని ఆత్మచేత మనము నడిపించబడే వారిగా ఉంటే దేవుని ప్రియ కుమారులుగా మనం ఉంటాం. దేవుడు మన యందు ఆనందించేవాడిగా ఉంటాడు. శరీర క్రియలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఆత్మ ఫలాలు ఏంటని చూసినట్లయితే, గలతీయులకు 5:16 చూసినట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చను. శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆక్షేపించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయనిచ్చిందరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఇలా ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యాలు అవేమనగా మనం చాలాసార్లు చదివి ఉన్నాము, సమయం అయిపోతుంది ప్రియులారా. ఆత్మఫలాలు ఏ విధంగా ఉంటాయి? ప్రేమ, సంతోషము, సహవాసము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఆత్మ చేత శరీర కార్యాలను చంపాలి. శరీర కార్యాలను
ఆత్మానుసారమైన మనసును, శరీరానుసారమైన మనసును సమాధానపరిచి శరీర క్రియలను విసర్జించి ఆత్మక్రియలను మనము జరిగించినట్లయితే, ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని జరిగించినట్లయితే దేవుని ప్రియకుమారులుగా ఉండి దేవుని ఆనందింపజేసేవారిగా ఉంటాం మనము. కానీ యేసు ప్రభువారు అక్కడే ఆ విధముగా చేయగలిగాడు. యేసు క్రీస్తునందు బాప్తిసము పొందినటువంటి మనము కూడా దేవుని కుమారులమై ఉన్నాము కనుక మన యందు కూడా దేవుడు ఆనందించేవారిగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలండి.